నంద్యాల జిల్లాలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా నంద్యాలలో గంజాయి రవాణా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 5 కేజీల గంజాయిని సీజ్ చేశారు. నంద్యాలలోని అయ్యలూరు మెట్టు వద్ద ఉన్న టీ షాప్లో గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ఆదినాథ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మన తాలూకా సిఐ ఈశ్వరయ్య గారు వాళ్ళ సిబ్బంది ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అయ్యలూరు మెట్టలోని సాయిబాబా దేవాలయం సమీపంలో యూసఫ్ టీ స్టాల్ అనే ప్రదేశంలో ఒక 3 ముద్దాయిలు అరెస్టు చేసి వాళ్ళ వద్ద నుంచి దాదాపు 5 కేజీల గంజాయిని మనం చూస్తున్నారు. ఇవన్నీ స్వాధీనం చేసుకోవడమైనది. దీంట్లో మొదటి ముద్దాయిగా మద్దిలేటి అనేసి ఇతను జింకల మద్దిలేటి బోయలకుంట గ్రామం సిరివేల మండలం చెందిన అతను. ఇతను సామర్లకోటకు చెందిన వాసు అనే అతని దగ్గర నుంచి పరిచయం ఉండాలి. ఇతనికి పాటు ఇతని కిజుడు ఏటు బొంత శ్రీనివాసుడు, ఇతనిది మహదేవపురం, అతన్ని కూడా సిరివేల మండలమే. వీళ్ళిద్దరూ కలిసి ఆ వాసు అనే సామర్లకోట, కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన వాసు అనే అతను వీళ్ళకి గంజాయి సప్లై చేస్తుంటాడు. 1972 స్టేట్ వైడ్ రీకాల్ సెంటర్ ఇది. 1972 అందరికీ నోటెడ్ నంబర్ ఇది. దీనికి కానీ కాల్ చేస్తే మనకి ఏ సమాచారంలో గోప్యంగా ఉంచబడుతుంది. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు కూడా అందించబడు. వాళ్ళకి ఆ ముద్దాయిని పట్టుకోవడం కానీ లేకపోతే ఏదైనా హెల్త్ అసిస్టెన్స్ కూడా అన్ని విధాలుగా ఈగల్ టీం ద్వారా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ గంజాయి సమాచారం ఎవరున్నా కూడా మాకు అందజేయవచ్చు. దీన్ని ఇంకా లోతుగా దర్యాప్తు చేసి వీళ్ళు మళ్ళీ ఫర్దర్ కూడా విచారించి ఇంకా ఎవరెవరు ఉన్నారు నెట్వర్క్లో, ఇక్కడ ఎక్కడెక్కడ వీళ్ళు సప్లై జరుగుతుంది,